భారతదేశంలో ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఏపీలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో పట్టణానికి సమీపంలో ఉన్న అరసవల్లిలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని, ఇంతటి ప్రసిద్ధమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. హాయ్, హలో, నేను మీ వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. ఈరోజు నీకు చూపించబోయేది అరసవల్లి సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవమైనటువంటి అరసవల్లి సూర్య స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఈ ఆలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది భక్తులు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డున ఉన్న కోసంత దూరంలో 5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. అయితే దీనికి చాలా ప్రతిష్ట ఉంది. ఎందుకంటే అటు 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సూర్యనారాయణ స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి విరాళాలు, అదేవిధంగా స్వామివారికి బంగారం, అదేవిధంగా వజ్రాలు కూడా ఇచ్చే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే దీని విశిష్టత ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఆలయంలోకి వెళ్దాం రండి. ఇందులో భాగంగా 100 కోట్లతో అరసవల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గతంలో తెలిపారు. శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అందులో భాగంగా 100 కోట్లతో అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటు అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు అరసవల్లిలో రథసప్తమి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి లేదా మాఘ సప్తమి పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తారు. అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలకు స్థానికులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 4వ తేదీన అరసవల్లిలో రథసప్తమి వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో అరసవల్లి రథసప్తమి రాష్ట్ర పండుగగా 3 రోజుల పాటు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఉత్తర్వులు జారీ చేసింది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్య భగవానుడు నిజస్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఏడాదికి 1 రోజు మాత్రమే నిజస్వరూపంలో దర్శనమివ్వనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారని ఆలయ ఈవో భద్రాద్రి ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్కి తెలిపారు. ఓం నమో భగవతే సూర్యాయ. ఎర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. మరి మేము ముందుగా భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని, స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని కోరుకుంటూ, మరి ఇటీవల కాలంలోనే లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత మేము రాబోయే వైశాఖ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తలంపుతోటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి క్యూ లైన్స్, అలాగే చలువ పందిర్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాళ్ళు కాలకుండా ఉండగందులకు మ్యాట్స్, అలాగే కూల్ పెయింట్ కూడా వేస్తాం. చలువ పందిర్లు వేయటం జరిగింది. అలాగే ఆ పందిర్లు కూడా ఇంకా పెంచడానికి మేము చర్య తీసుకుంటున్నాం. మరి అందులో భాగంగానే ఇటీవల కాలంలో దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరచడంలో భాగంగా మరి గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, స్టేట్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సమీక్షలు జరపటం, ఆ సమీక్షల వారు నిర్ణయించిన ప్రకారం సెంట్రల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రసాద స్కీమ్కి నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించడం కూడా జరిగింది. అవన్నీ కూడా త్వరలో కార్యరూపం దాలుస్తాయి. అందులో భాగంగానే కొంచెం ఈ మధ్యకాలంలో గోల్డ్ స్ట్రక్చర్స్, కొన్ని అడ్డుగా ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా కొంత తొలగించడం జరిగింది. వాటి నిమిత్తం మేము టెంపరీగా కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఎటువంటి ఆటంకం కలగకుండా అన్నదానం కానీ ఏ రోజును కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిలుపుదల చేయటం జరగలేదు. అన్నదాన కార్యక్రమం కూడా
టెంపరీగా షెడ్ ఏర్పాటు చేసాం. అలాగే తొలగించిన టాయిలెట్స్ భాగంలో కూడా తాత్కాలిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా మనం మరింత అభివృద్ధి పరచడానికి భాగంగా మరి మా దేవాలయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు స్థపతిలతోటి వాళ్ళందరితో మరిన్న సమీక్ష సమావేశాలు నిర్వహించి మరి మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులన్నీ చేపడతామని తెలియజేస్తూ మరి వైశాఖ మాసంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చాలా బాగా చేశారని స్థానిక భక్తులు తెలిపారు. సూర్య భగవాన్ని కొలిస్తే వారి యొక్క కోరికలన్నీ కొంగు బంగారంగా అయితే దానికి నిదర్శనం. ఇక్కడ మనం విశ్వాస రూపంలో చూడొచ్చు. ఈ యొక్క మహిళకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి సూర్య భగవాన్ని నాకు నయమైతే నేను సూర్య భగవానికి ప్రత్యేక పూజలు చేస్తానని కోరుకునే నేపథ్యంలో ఈ రోజు చాలా నీట్గా క్యూర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన బంధువులు ఉన్నారు. అన్నటికి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అక్కడ ఆ సూర్య భగవాన్కి ఈరోజు ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తున్నారు? నా భార్యకి సంవత్సరంన్నర అయిందండి, పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్ వచ్చిన తర్వాత సూర్య భగవాన్ని మేము సూర్య నమస్కారాలు చేస్తే బాగుంటుందని తెలుసుకుని నేను ఇక్కడ ఉద్యోగం చేస్తానండి. ఇక్కడ అయినా నా భార్యని ఇక్కడికి ప్రతిరోజు చేయించి ఈరోజు ప్రత్యేకంగా కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చానండి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ కొంచెం కుదుట పడింది, ఆవిడ కొంచెం నడుస్తుందండి. ఆ నడడం వల్ల మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకా మెరుగుపడాలని మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ చేయించుకుంటామండి బాబు. ఇక్కడ ఈ సూర్య భగవాన్ నమ్ముకుంటే ఆరోగ్యం మనకి సిద్ధిస్తుంది. ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి నా భార్యని నా పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ సూర్య నమస్కారాలు చేయించుకుంటున్నాం సార్. ఇక్కడ ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్య భగవాను కొలిస్తే వారి యొక్క కోరికలు కొంగు బంగారంగా మారుతాయనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కేవలం మంచానికి పరిమితమైతే సూర్య భగవాన్ని కోరుకున్నారు. మా భార్యకి క్లియర్ అయితే నేను సూర్య భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటానని చెప్పారు. అదేవిధంగా ఆ యొక్క భగవంతుడు కనుక్షరం కలిగి ఆవిడకి క్యూర్ అయిన నేపథ్యంలో ఈరోజు ప్రత్యేక పూజలు ఆలయంలో జరిపిస్తున్న పరిస్థితి అయితే ఇందులో సూచన ఏమిటంటే ఈ ఆలయంలోనే ఉద్యోగి ఈ ఉద్యోగం నిర్వహిస్తూ ఈ యొక్క సూర్య భగవానికి సేవలు చేస్తూ ఇలా ఈ కోరికని తన కోరికని తీర్చాడు సూర్య భగవాన్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా సూర్య భగవాన్ని కొలిచిన వారికి ఎవరు కూడా ఆరోగ్యంతో కానీ అనారోగ్యంతో ఉండరు అన్నదానికి ఇదే నిదర్శనం చెప్పచ్చు. గడిచిన కాలంలో గతం కంటే ఈ 2025 రథసప్తం నాటి నుంచి ఈ గుడి ప్రాంగణం కానీ గుడి లోపల క్యూ లైన్ పద్ధతి కానీ ప్రసాదం కానీ అన్నప్రసాదం కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. పరిశుద్ధి కూడా చాలా బాగా చేశారు, కార్యక్రమాలు చాలా బాగా చేశారు. ఇంత గతం కంటే ఈ 2025 నుంచి బాగానే చేశారు. శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ప్రాంగణం అంతా చాలా బాగానే ఉంది. ప్రతి ఏడాది మేము దర్శనం కోసం వస్తాం. గతం కంటే ఇంకా చాలా బాగుంది. మాది టెక్కలి. చాలా బాగుందండి. అన్ని ఏర్పాట్లు ఏంటి, స్వామివారి దర్శనం ఏంటి, కోనం దగ్గర కూడా చాలా నీట్గా ఉంది. గ్యాస్ కంట దగ్గర కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఈ రోజు మా మనవరాలు తల తీయించడానికి వచ్చాం. ఇంతకు ముందు కొంచెం దీనికి ఎక్కడికక్కడికి ఇప్పుడు చాలా నీట్ గా ఉంది, అంతా బాగుంది. మేము విజయనగరం జిల్లా ఎస్కోట. నా పేరు సంధ్య, మాది శ్రీకాకుళమే. గతం కంటే ఇప్పుడు ఆలయం చాలా బాగుంది, చాలా డెవలప్గా ఉంది. ఎండాకాలంలోనైనా అప్పుడు కంటే ఇప్పుడు చాలా చాలా బాగుంది. శానిటైజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు అలాంటివి ఏమీ లేవు. చాలా నీట్నెస్గా ఉంది. ఈ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఏదైనా కోరుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ ఆలయం మా ఊర్లో ఉండడం చాలా అదృష్టం. చాలా టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తారు. ప్రత్యేకమైన ఆలయం ఇది. సూర్యనారాయణ దేవస్థానం అంటే చాలా గొప్పది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నా పేరు మురువాడ బాలకృష్ణ. మాది శ్రీకాకుళం జిల్లా రేగిడామదలస మండలం వాయిలవలస గ్రామం అండి. నేను ప్రతి సంవత్సరము మన సూర్య భగవానుడు ఆలయంకి వస్తుంటాను.
ఈ మధ్య ప్రతి సంవత్సరం వస్తుండగా ఈ మధ్య నుంచి సూర్యభవన్ ఆలయం బాగా డెవలప్మెంట్ అయింది. ఇంత ముందులో నుంచి పురాతన గుడిలాగా ఉండేది, కానీ ఇప్పుడు రంగులు అన్ని తర్వాత వచ్చిన భక్తులకు కూడా బాగా సౌకర్యంగా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, శ్రీకాకుళం. ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చాలా బాగా చేశారని స్థానిక భక్తులు తెలిపారు. వచ్చిపోయే క్యూ లైన్లు బారికేట్లతో ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని, ముఖ్యంగా చిన్నపిల్లల తల్లుల కోసం చంటి పిల్లలకు పాల గదులు ప్రత్యేకించి ఏర్పాటు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు అపార నమ్మకం.